ఉంటది. సేమ్ మనం అక్కడ చూసాం కదా, ఆ, అట్లానే ఉంటది. మా వాళ్ళు ఆ గ్రూప్ లో రైడర్స్ వీళ్ళు మాట వాడికి వస్తా ఉంటారు, సెయింట్ జోన్ అంటూ ఉంటారు. ఆహా, దిస్ ఫస్ట్ టైం ఫర్ మీ, సో లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఇట్. యా, యూజువల్లీ స్టాప్ అక్కడ మనకి చూసాం కదా డ్యాము, యా, దే స్టాప్ ఆన్ ఇట్ అండ్ టేక్ పిక్చర్స్. ఓకే ఓకే. ఏం లేక్ ఉంది ఇక్కడ? లైక్ ఐ డోంట్ నో, నేను ఫస్ట్ టైం రాను. అసలు గ్యాస్ స్టేషన్ కనిపిస్తే వాటర్ బాటిల్ తీసుకోవాలి. యా, తీసుకుందాం. ఓల్డ్ టౌన్ స్కేర్. Rednecks with paychecks. Oh, ఇవన్నీ వైల్డ్ వెస్ట్ లో అప్పట్లో సెలూన్స్ ఇవే. టౌన్ స్క్వేర్ కదా ఇది. చూడండి, అది ఆ? అది ఫిరంగి ఉంది, దాన్ని ఏమంటారు? ఓ అదా Yeah. ఇదా ఫిరంగి. నువ్వు మెల్లిగా మెల్లిగా అందరూ పడుకుంటారు, సౌండ్ లేపుతున్నావు. యా, ఎక్కువ సౌండ్ వినిపిస్తుందా అనుకుంటున్నప్పుడు? నాకు ఇంత సౌండ్ వస్తుంది అంటే నీకు ఇంకా ఎక్కువ వస్తుంది అని నాకు అర్థమైంది. నాకేమంత వినిపించట్లే యాక్చువల్గా. అలవాటు అయిపోయింది. వీళ్ళు హెల్మెట్లకి నాయిస్ క్యాన్సిలింగ్ పెట్టాలి, హెడ్సెట్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీస్ కి వస్తున్నాయి. యా, ఇప్పుడు వస్తున్నాయి ANC, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ ఇప్పుడు వస్తున్నాయి. మేబీ. క్లియర్స్ ఉన్నాయి. యా, యా, ఒకటి వచ్చిందంటే వెనకాల ఇంకోటి రావాలనుకున్నాను, వెనకాల ఇంకోటి వచ్చింది. యా. డియర్ నెవర్ కమ్స్ ఎలోన్, అది మాత్రం గుర్తుపెట్టుకో. డేర్ నెవర్ కమ్స్ ఎలోన్. గుంపులు ఉంటాయి అంటారా? యా, ఒకటి వెళ్ళిపోయిందంటే వెనక 2-3 ఉంటాయి. అదే అంటున్నాను కదా, ఒకటి వచ్చింది అంటే ఇంకొకటి రావాలి ఏది అని అంటున్నాను, ఈలోపు వచ్చింది కదా అట్లా. యా, యా. Keep on coming. కొండలు కూడా ఉన్నాయా? టెక్సాస్ లో ల్యాండ్స్కేప్ చూస్తాను అనుకోలే.
వర్షంలోకి వెళ్తున్నాం. అటు సైడ్ అంతా రెయిన్ ఉంది. రైట్ సైడా? అటు సైడ్ అదంతా రెయిన్, అదంతా రెయిన్. ఇప్పుడు అటే వెళ్తున్నాం. అబ్బో థండర్ స్టార్మ్ కూడా వస్తుంది. మనం అట్టే వెళ్తున్నామా? లేదు, ఇక్కడ 2 miles లో we're turning back. So let's see. 2 miles లో we're turning back. గ్యాస్ స్టేషన్ ఉంటే చూద్దాం. Yeah. I was waiting for the gas station. అంతా ఎండిపోయి, యాక్చువల్లీ నా హైడ్రేషన్ బ్లాడర్ తెచ్చుకుంటా మర్చిపోయారు. అంటే మామూలుగా మన బ్యాగ్ లో బెడ్రూమ్ పైప్ తో వచ్చింది కదా. అదే అది ఇంట్లో వాటర్ ఫిల్ చేసేసుకొని వచ్చేస్తుంటా. సో దట్ వే యువర్ బాడీ నీడ్స్ హైడ్రేషన్ కదా, ఇట్ కీప్స్ హైడ్రేటెడ్. అందుకేనా మీరు అప్పుడప్పుడు నుంచి ఉంటుంది. నేను నుంచునేది లెగ్స్ కి, కాళ్ళకి సర్క్యులేషన్ కోసం. Keep doing it all day, so I only stop at the gas refill time. So 200 miles, so I'll just keep going. హైడ్రేషన్ ప్యాక్ ఉంటుంది కదా, అట్లా వాటర్ అలా తాకుంటా. దీని మీద ఆ టైప్ లో నుంచోవడం కష్టం.
ఆ కాళ్ళ మధ్యలో ట్యాంక్ ఉంది, బండ ట్యాంక్. ఇక్కడేదో టర్న్ ఉంది కదా, అక్కడ ఉంటదేమో చూద్దాం. యా అవును. బుడ్డోడు ఎప్పుడు వస్తాడు? నెక్స్ట్ ఇయరా? ఆ? బుడ్డోడు ఎప్పుడు వస్తాడు? ఆవిడ రావాలి, యాక్చువల్ గా ఈ ఇయర్ రావాలి, సెప్టెంబర్ లో అనుకున్నాము. ఐ థింక్ లేట్ అవుతుంది. ఓకే వస్తాడు, లేదా డిసెంబర్ లో మేము వెళ్తాం ఒకవేళ. నాకు సెబాటికల్ ఉంది, 5 years అవుతుంది ఆల్మోస్ట్. సెబాటికల్ తీసుకోవచ్చు. సెబాటికల్ 4 weeks. ఇక్కడ రైట్ స్లో 4 weeks వెకేషన్ ఇస్తారనమాట. 4 weeks వెకేషన్ ఇస్తారా? సెబాటికల్ లీవ్ అని 5 years కంప్లీట్, ఎవ్రీ 5 years కి 4 weeks అట్లా వెకేషన్ లాగా ఇస్తారు. బ్రేక్ అన్నమాట. బ్రేక్ బేసికల్. యా ఏం లేదు ఇక్కడ. పెట్టుకున్నాడు ఎవడో, ఈ డౌన్ పెట్టుకున్నాడు. మార్నింగ్ లేచి అట్లా చేసుకొని కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళిపోతాడు. నీకోసం గ్రావెల్ అవాయిడ్ చేశా, వేరే గ్రావెల్ రోడ్స్ ఉంటాయి. గ్రావెల్ వద్దు భయం, కష్టం. అయినా ఈ రోడ్లు బాగానే ఉన్నాయి యాక్చువల్ డ్రైవింగ్. ఐ మీన్ టెక్సాస్ లో ఈ ల్యాండ్స్కేప్ చూస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. టెక్సాస్ లో ఈ ల్యాండ్స్కేప్ చూస్తాను ఎక్స్పెక్ట్ చేయలే. మనకి ఎందాక వచ్చేదాంట్లో కొండలు కనిపిస్తున్నాయి చూసారా, ఆ టైప్ లో మనం అసలు ఎక్కడ చూసాం టెక్సాస్ లో. సౌత్ లేక్ సైడ్ కొన్ని ఉన్నాయి అన్నారు, ఫోర్ట్ వర్త్ సైడ్ వెళ్తే అక్కడ కొన్ని ప్లేస్లు ఉన్నాయి అన్నారు, బాగుంటాయి అంట. వెళ్ళడానికే మనకు గంట కట్టారా? ఫోర్ట్ వర్త్ ఇంకా వెస్ట్ ఏదో ఒక ఏరియా ఉంది, అంత కర్వీ రోడ్స్ అట్లా ఉంటాయి అంట, బాగుంటుంది అంట. ఎదురంతా విండ్ ఎనర్జీ ప్లాంట్లు అన్న. లైట్లు వెళ్ళినాయన్నా? ఏది లైట్స్ ఆన్ అయ్యి ఆటోమేటిక్ ఆన్, కెనాట్ ఈవెన్ టర్న్ ఆఫ్. ఓకే, ఆటో ఆన్, డిఆర్ఎల్ ఆన్, యా లైట్స్ ఆన్.
స్టాప్ రికార్డింగ్. ఏదో రికార్డ్ చేస్తుందా? రైట్. అంత గ్రీనరీ అసలు, అదంతా వర్షం. అది లెఫ్ట్ సైడ్ అంతా వర్షం. అదే అదే మా మీద వస్తున్నాయి. Yeah. అది తెలిసి తడిచిపెట్టారు. చూద్దాం. మన డల్లస్పురంలో కూడా ఇట్లా మంచిగా వర్షం పడితే బాగుండేది కదా. ఇక్కడ పడింది వర్షం పడినట్టుంది. వర్షం పడింది అయ్యో. ఇక్కడ పడింది. Yeah, so you can change to rain mode. తెలిసి ఎలా చేసుకోవాలో? లెఫ్ట్ సైడ్ ఆహా. లెఫ్ట్ సైడ్ బటన్ ఉంటుంది కదా, మెనూ అది. యా 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 ట్రై చేస్తాను. అదే చినుకులు పడుతున్నాయి. రెయిన్ మోడ్కి మార్చా. Yeah, good. ఉరుములు కూడా ఎక్కడో లైట్ వచ్చింది నాకు. థండర్, ఐ మీన్ లైట్నింగ్ కూడా వచ్చింది ఇప్పుడే ఎక్కడో వెనక సైడ్. సో టేక్ ఇట్ ఈజీ, గో స్లో. యా ఈ హెల్మెట్ మీద చుక్కలు పడుతున్నాయి కదా, ఈ అర్థం రాదా? హెల్మెట్ మీద చుక్కలు పడుతున్నాయి కదా, అవన్నీ ఫ్లైస్ మీ. చుక్కలు అంటే ఇప్పుడు వర్షం కూడా పడుతుంది. అదే 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 వర్షం ఓకే, బ్లాక్ చేయదా మీకు? బ్లాకా? లేదా, లేదు కదా. షీల్డ్స్ ఇవన్నీ ఏరోడైనమిక్ కదా, వాటర్ ఎయిర్కి ఎగిరిపోతాయి కదా. యా ఇక్కడ అయిపోయింది. యా పడుతుంది ఇంకా. అవునా? అంటే రోడ్ ఇంకా వెట్టగా లేకపోతాను. ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ. రావు. Windmills.
ఉమ్. అందుకు వీడి పేరు విండ్మిల్ అని పెట్టుకున్నాడా ఈ రూట్ పేరు. ఇలా తల ఇలా పక్కంటే మొత్తం వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఏంటి? తల ఇలా లెఫ్ట్ రైట్ తిప్పితే వాటర్ వెళ్ళిపోతున్నాయి అంటున్నా. అవునవును. మళ్ళీ మొదలైంది. రోడ్డు మాత్రం అంత సాఫ్ట్ ఉందో. యా బాగుంది రోడ్, కొత్తగా వేసినట్టున్నాడు. ఇంత గోల్ఫ్ పీపుల్ ముసలోళ్ళు. ఇక్కడ గోల్ఫ్ ఆడుకుంటున్నారు ఆతలు. మొత్తానికి నాకు వర్షం చూపించారు. అంతే అంతే. రోజు వర్షం పట్టలేదు డబ్బులే పోతున్నా. ఏంది టార్చర్ అది. బైక్ కొన్నప్పుడు చూపించావు నువ్వు నాకు. పెద్ద బండి తీసుకెళ్తాను ఎస్యూవి అంటే టెస్లా అన్నా అంటివి, అదే తోలుకుపోతాదన్నా అంటివి. మంచి మంచి దారుణమైన వర్షం ఆ రోజు మాత్రం. మరి అలాగెలా కాదు.